అశోక్ సార్, మా శురువాత్ ఎట్లా ఉంది? మూడవ తరగతి శురువాత్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది, బంగారంలాగా ఉంది. ఎంత అద్భుతమైన పాటతో ఈ యొక్క ఎపిసోడ్ని మొదలుపెట్టింది, మూడో దరువును మొదలుపెట్టింది అంటే ఆ పాడుతున్నటువంటి ఆ కవియో లేదా గాయకుడో శనగపూల చెట్టు కింద పడుకుని ఆ అమ్మాయి తన కొంగును పైకి పెట్టుకుని అంటే ముఖం మీదకి జరుపుకొని పడుకుంటే తాను ఆకారాన్ని చూడకుండా ఒక్కసారి నీ చెరగు తీయి, నీ ముఖం మీద కప్పుకున్న ఆ కొంగు తీస్తే మీ అమ్మ జాడ అంటే మీ అచ్చం మీ అమ్మలాగే ఉన్నదానా, నీ ముఖం చూస్తాను అని ఒక పల్లెటూరి ప్రేమికుని యొక్క అప్పీలింగ్ అద్భుతం అన్నమాట. అద్భుతంగా నువ్వు ఓంకారం చేసినావు కావ్య. నీకు జానపద కళా సరస్వతి నిన్ను నిండుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంకన్న సార్ మాటల్లో ఈ పాట గురించి. ఇంతలింతల సీరగట్టి ఈత పెళ్ళారైక తొడిగి, ఇంతలింత సీరగట్టి ఈత పెళ్ళారైక తొడిగి, సిలక ముక్కు పోత మీదారా, నీ అమ్మ జాడా ఎలక గురికిందేమి సేతురా. ఇంతలింతల సీరగట్టి ఆడగట్టిన అమ్మాయి, ఇంతలింతల సీరగట్టి ఈత పేళ్ళ రైక దొడిగి, అరసిలక ముక్కు పోత మీదారా, నీ ఆడా ఎలక కొరికిందేమి సేతురా. ఇన్నెలకు అద్భుతంగా ఇట్లాంటి పాటలు రాయలసీమలు ఎక్కువ ఉంటాయి. ఆ పాటను అమ్మాయి చాలా అద్భుతంగా పాడింది, మాకు కూడా ఆనందం కలిగింది. భరద్వాజ సార్ ఏమంటారు? ఈ మా టీవీని ముందు అభినందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ఫోక్ ఫామ్స్ చచ్చిపోతున్న రోజుల్లో జానపద కళలు, జానపద పాటలు మొత్తం ఆల్మోస్ట్ అవసాన దశకు వచ్చిన రోజుల్లో దానికి ఒక చక్కటి కలర్ ఇచ్చి, దాన్ని గ్లామరైజ్ చేసి, రేలారే తెచ్చి సక్సెస్ఫుల్గా మూడో రేలారే 3 దాకా దుమ్ము లేపుకు తీసుకొచ్చారంటే ఐ షుడ్ కంగ్రాచులేట్ మా టీవీ. కావ్య రెండో చరణం ఒకసారి పాడమ్మా, ఏదైనా ఒక చరణం పాడమ్మా. ఈదిలో వడ్లెండ బోసి గలగలాదంచేటి పాప నాకు సారడు బియ్యమంపమ్మే, ఈ అమ్మ జాడా నాయిగా దురరాగిరెడ్డయ్యి. ఈదిలో వడ్లెండ బోసి గలగలాదంచేటి పాప నాకు సారడు బియ్యమంపమ్మే, ఈ అమ్మ జాడా నాయిగా దురరాగిరెడ్డయ్యి. వీధిలో వడ్లెండ పోసి నాకు అర్థంతో అసలు ఇష్టమే, నాకు సంబంధం లేదు. నాకు జానపదం అంటే వాళ్ళు పాడే దాంట్లో ఏమంటారు రానెస్ కావాలి. దాంట్లో ఇప్పుడు ఆమె ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది, ముక్తాయింపు ఉందే, ముక్తాయింపు అద్భుతం, ఫ్యాంటాస్టిక్. అందుకని మళ్ళీ పాడమన్నాను. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను పిల్లలకి, మీరు చాలా కొంచెం మోడర్నైజ్ చేస్తానికి ట్రై చేస్తున్నారు, కాదు మీరు ఒరిజినాలిటీ ఇస్తానికి ట్రై చేయండి అని చెప్పాను. ఫర్ ద ఫస్ట్ టైం ఈ 4 షోలు నేను 4 సార్లు అటెండ్ అయ్యాను. సో డెఫినెట్గా ఇది ఫస్ట్ టైం నేను నిజంగా నేను అనుకున్నది బయటకు వచ్చింది ఈసారి. థ్యాంక్ యూ, వెరీ గుడ్ మా.